ఈరోజు వాగేశ్వరి కోఎడ్ అండ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. నార్మల్గా మనము ఏదైనా డిగ్రీ కోర్సు చూస్తే బీకామ్ కానీ బీఎస్సీ కానీ చాలా రకాల కోర్సులు ఉంటాయి. కానీ ఈ కాలేజీలో ఈ బీఎస్సీ ఫుడ్ సైన్స్ కోర్సు వలన సమాజానికి ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఈ ఫుడ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్తోని చాలామంది హాస్పిటల్ పాలయ్యి చాలా వాళ్ళకు ఉన్నటువంటి సంపదను కూడా కరిగించుకున్న ఉంటున్నారు. కాబట్టి దీనివలన చాలామంది ఈ 400 మంది స్టూడెంట్స్ ఈ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం వలన ఒక ఫుడ్ వల్ల దాని యొక్క విటమిన్స్, దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ అనేది సమాజానికి తెలిస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏం ఫుడ్ తినాలి, ఏ విధంగా తినాలి, ఎలా తినాలి అనేది ఒక గైడెన్స్ ఉంటే దాదాపుగా ఇది సమాజానికి మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలేజీ యొక్క మేనేజ్మెంట్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం శాతవాహన యూనివర్సిటీ తరఫున. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 400 మంది స్టూడెంట్స్ దాదాపుగా 300 పైన రకాలైనటువంటి వంటకాలు చేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి స్టాల్లో కూడా స్టూడెంట్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ని, వాటి యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ కానివ్వండి, వాటిని ఏ విధంగా తయారు చేసిండ్రు దాన్ని అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం వలన చాలామంది దీంతో తెలుసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళు ఎట్లా తినాలి, ఏ విధంగా తినాలని ఉపయోగపడే అవకాశం ఉంటుందని కాలేజీని మేము ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా చేసి పబ్లిక్ని కూడా ఇన్వైట్ చేసి ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు వాగేశ్వరి డిగ్రీ కోఎడ్ అండ్ ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం చాలా సంతోషకరం అని చెప్పాలి. ఈ విషయంలో నేను యాజ్ ఎ గెస్ట్ ఫ్రమ్ శాతవాహన యూనివర్సిటీ ఓఎస్డి ఇటు వైస్ ఛాన్సలర్గా వచ్చాను. అండ్ ఓవరాల్గా ఇక్కడ 100 స్టాల్స్, ప్రతి స్టాల్లో 2-3 రకాల వంటకాలు ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిట్ చేశారు. రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఈ కోర్స్ పెట్టడమే కాదు, ప్రాక్టికల్గా ఇది ఈ న్యూట్రిషన్ వాల్యూస్ వాళ్ళు డిస్ప్లే చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ కంగ్రాచులేట్ దట్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ ద కాలేజ్ మేనేజ్మెంట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ ముందు కూడా ఇటువంటి చాలా ఆర్గనైజ్ చేయాలి. అండ్ మా రిజిస్టర్ గారు చెప్పినట్టు నెక్స్ట్ ఇటువంటి కండక్ట్ చేసినప్పుడు ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా ఇన్వైట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. అండ్ వీటి వాల్యూస్ ఏంటిదో కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోవడం చాలా మంచిది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వాగేశ్వరి కోఎడ్ అండ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. నార్మల్గా మనము ఏదైనా డిగ్రీ కోర్సు చూస్తే బీకామ్ కానీ బీఎస్సీ కానీ చాలా రకాల కోర్సులు ఉంటాయి. కానీ ఈ కాలేజీలో ఈ బీఎస్సీ ఫుడ్ సైన్స్ కోర్సు వలన సమాజానికి ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఈ ఫుడ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్తోని చాలామంది హాస్పిటల్ పాలయ్యి చాలా వాళ్ళకు ఉన్నటువంటి సంపదను కూడా కరిగించుకున్న ఉంటున్నారు. కాబట్టి దీనివలన చాలామంది ఈ 400 మంది స్టూడెంట్స్ ఈ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం వలన ఒక ఫుడ్ వల్ల దాని యొక్క విటమిన్స్, దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ అనేది సమాజానికి తెలిస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏం ఫుడ్ తినాలి, ఏ విధంగా తినాలి, ఎలా తినాలి అనేది ఒక గైడెన్స్ ఉంటే దాదాపుగా ఇది సమాజానికి మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలేజీ యొక్క మేనేజ్మెంట్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం శాతవాహన యూనివర్సిటీ తరఫున. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 400 మంది స్టూడెంట్స్ దాదాపుగా 300 పైన రకాలైనటువంటి వంటకాలు చేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి స్టాల్లో కూడా స్టూడెంట్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ని, వాటి యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ కానివ్వండి, వాటిని ఏ విధంగా తయారు చేసిండ్రు దాన్ని అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం వలన చాలామంది దీంతో తెలుసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళు ఎట్లా తినాలి, ఏ విధంగా తినాలని ఉపయోగపడే అవకాశం ఉంటుందని కాలేజీని మేము ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా చేసి పబ్లిక్ని కూడా ఇన్వైట్ చేసి ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం.